This conference will now be recorded. యా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆర్డీ క్యాలిక్యులేట్ అండి. చాలా మంది ఎవ్రీ మంత్ అమౌంట్ వేస్తుంటారు కదా, మనకి సర్టెన్ పీరియడ్కి ఎంత అమౌంట్ వస్తుంది, ఓకేనా? అది చూద్దాం అండి. చూడండి, ఆర్డీ అమౌంట్ సపోజ్ నెలకి 500 వేసారండి. మంత్స్ 2 years అండి, అంటే 24 months అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.5% వేద్దాం అండి. 6.5% అండి. యా 6.5 వేద్దాం అండి. యా ఫ్యూచర్ వాల్యూ ఎఫ్వి అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పర్ మంత్ మనం క్లారిఫై చేద్దాం. 6.50/12. ఎన్పైర్ అంటే ఎన్ని మంత్స్ అండి? 24 months. ప్రిన్సిపల్ అదే పిఎంటి అమౌంట్ అండి. ఎంత అండి? ఆర్డీ అమౌంట్ 500. ఇక్కడ ఫ్యూచర్ వాల్యూ, ప్రెసెంట్ వాల్యూ నోన్ రిక్వైర్డ్, జీరో అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్ అండి. 1 అంటే బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్, అంటే 1 వేద్దాం. బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్ జస్ట్ ఎంటర్ అండి. ఇక్కడ అప్ టు ప్లస్ అంటే 0 ఇస్ నథింగ్ బట్ ఎండ్ ఆఫ్ ద పీరియడ్. అంటే 0 అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్కి మనకి ఎంత అమౌంట్ వస్తుంది? ఎండ్ ఆఫ్ ది పీరియడ్ 1278 అండి. ఇక్కడ అప్ టు ప్లస్ చేస్తారు, ఇక్కడ స్టార్టింగ్లో మైనస్ చేస్తారండి. ఇదండి ఆర్డీ ఎంత వస్తుందండి? ఆర్డీ అమౌంట్ 500, మంత్స్ 24, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.50, మనకి ఫ్యూచర్ వాల్యూ 1270. ఇప్పుడు మనం ఎంత అమౌంట్ కట్టామండి? 500 ఇంటూ 24 months అంతే 12,000 కట్టా. అంటే 1278 12,000 తీస్తే ఎంత అండి? మనకి 778 వచ్చిందండి. ఇది ఒక అమౌంట్, అంటే మనకి 2 yearsలో 778 రూపీస్ వచ్చిందండి. అలాగే ఇంకో అమౌంట్ అండి, ఆర్డీ అమౌంట్ అండి. ఒక 1000 రూపీస్ వేద్దాం. ఆర్డీ అమౌంట్ 1000 రూపీస్. ఆర్డీ అమౌంట్ 1000 రూపీస్. మంత్స్ అండి, మంత్స్ 24 రూపీస్ వేద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.50 వేద్దాం అండి. అలాగే ఫ్యూచర్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఆర్డీ క్యాలిక్యులేషన్ అండి. దట్ ఈస్ ద ఫంక్షన్ ఎక్సెల్. ఫ్యూచర్ వాల్యూ అవే అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 6.50/12, ఎన్పైర్ అంటే ఎన్ని మంత్స్ అండి? 24 months, అమౌంట్ ఎంత అండి? 1000, ప్రెజెంట్ వాల్యూ నోన్ రిక్వైర్డ్, ఎస్కేప్, 0. అంటే 1 అంటే బిగిన్ ఆఫ్ ద పీరియడ్ అండి, 1 ఎంటర్ చేద్దాం. 0 అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్, 0 అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్. 1 గురించి కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 0 ఎండ్ ఆఫ్ ద పీరియడ్. వాళ్ళు వచ్చి ఓకేనా, F2 ప్రెస్ చేద్దాం అండి. ఇది క్లిక్ చేద్దాం. మనకి ఆర్డీ అమౌంట్ ఎంత వచ్చింది? 25,556. అంటే మనకి టోటల్ ఎంత అమౌంట్ వచ్చిందండి? 1000 ఇంటూ 24. 1000 ఇంటూ 24 ఎంత వచ్చిందండి? 24,000. మనకి ఫ్యూచర్ వాల్యూ నుండి 24,000 చేస్తే 1556 వచ్చిందండి మనకి 2 monthsకి, 2 yearsకి. అలాగే మనం ఆర్డీ అమౌంట్ సపోజ్ 8,000 వేద్దాం అండి. అలాగే మంత్స్ 48 months వేద్దాం. 4 years తీసుకుందాం. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.50 తీసుకుందాం అండి. అలాగే మనకి ఆర్డీ అమౌంట్ కావాలండి. ఆర్డీ అమౌంట్ అంటే ఫ్యూచర్ వాల్యూ, అదే ఆర్డీ అమౌంట్ ఈక్వల్ టు కావాలి. చూద్దాం. ఇప్పుడు ఎఫ్ఈ అంటే ఫ్యూచర్ వాల్యూ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 6.50/12, ఎన్పైర్ అంటే ఎన్ని మంత్స్ అండి? 48 months, అమౌంట్ అండి ఎంత అండి? ఆర్డీ అమౌంట్ 8,000, ప్రెజెంట్ నోన్ రిక్వైర్డ్, ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఉంది. 10 అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్, 1 నుంచి బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. 0 జస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎండ్ ఆఫ్ ద పీరియడ్కి ఎంత వస్తుంది? F2 ప్రెస్ చేస్తే మైనస్ అండి, అంటే 4,37,000 ఇదండి. ఇక్కడ దీని మీద సెలెక్ట్ చేసి కమర్షియల్ పెట్టండి, డిగ్రీ ద డెసిమల్స్. అంటే 4,37,199 రూపీస్ వస్తుందండి. ఇప్పుడు మీరు కట్టిన అమౌంట్ ఎంత అండి? 8,000 ఇంటూ 48. 8,000 ఇంటూ 48 అండి. 8,000 ఇంటూ 48 3,84,000. సపోజ్ ఇప్పుడు 443 దిస్ అమౌంట్ మైనస్ దిస్ అమౌంట్ అండి చేస్తే ఎంత వస్తుందండి?
అంటే 53,199 రూపీస్ వస్తుందండి 4 ఇయర్స్కి. అలాగే ఇప్పుడు సపోజ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారండి, ఓకేనా, సిఏజే, ఓకేనా, అంటే 12% యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం వెళ్తుంది. చూద్దాం ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అండి, ఇదండి చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అండి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మంత్లీ 3,000 పెట్టారండి. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 3,000 పెట్టారు. మంత్స్ సపోజ్ మంత్స్ 20, మనం ఓకే 20 ఇయర్స్ పెడతారండి. 20 ఇయర్స్ అంటే ఎన్ని మంత్స్ అండి, 240 మంత్స్, ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ 12% వేద్దాం అండి మ్యూచువల్ ఫండ్, ఓకేనా. ఇప్పుడు మనకి అమౌంట్ ఎంత వస్తుంది, ఓకేనా, ఎఫ్బిఐ ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంటుంది ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత 12% సిఏజీ వేసానండి, అప్రాక్సిమేట్లీ ఫ్యూచర్ వాల్యూ. ఎఫ్బిఐ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేటమ్మా 12% బై 12, కామా ఎన్పై రేటమ్మా ఎన్ని మంత్స్ 240 మంత్స్, కామా ప్రజెంట్ వాల్యూ ఎంత ఉందమ్మా 3,000, కామా మనకి ఎండ్ ఆఫ్ ద పీరియడ్ వేయాలి, అంటే బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ స్టార్ట్ అవుతుంది, బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ రాయాలి, ఓకేనా. 1 ఎంటర్ చేస్తా, జస్ట్ ఎంటర్, ఓకేనా. F2 ప్రెస్ చేస్తారండి, ఇక్కడ మైనస్ కొట్టండి, ఇక్కడ మనకి వచ్చిందండి 29 lakhs. చూడండి కమర్షియల్ పెట్టండి, డిగ్రీ ద డిస్మల్స్, ఇక్కడ 29,97,344 పెట్టారు. మీరు పెట్టిన అమౌంట్ ఎంత అండి 3,000, మీరు పెట్టిన అమౌంట్ అంటే 3,000 ఇంటూ 240, ఓకేనా. మీరు పెట్టింది 7,20,000 అండి, 7,20,000 అండి. బట్ మ్యూచువల్ ఫండ్లో అప్రాక్సిమేట్లీ అండి, జస్ట్ మాకు శాంపుల్గా చూపిస్తున్నానండి, జస్ట్ అంతే. 7,20,000 అండి, ఇలా 22,77,444 అండి. అది మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తానండి, ఇక్కడ చూడదని. ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అండి. సపోజ్ మన ఎస్ఐపి మోడ్లో నెలకి 3,000 పెట్టారండి, ఇక్కడ 12% per annum అండి. 20 ఇయర్స్ పెడదాం, 20 ఇయర్స్ పెడితే ఎంత వచ్చిందండి అంటే 29,97,444 వచ్చింది కదండి, 29,97,444. ఓకే, అలా లేదు నేను ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1,000 పెట్టాలనుకుంటున్నాను అండి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నెలకి 1,000 రూపీస్ పెట్టాలనుకుంటున్నాను, మంత్స్ 240 మంత్స్ అండి. రేట్ ఆఫ్ అదే ఇది ఎస్టిమేట్ రిటర్న్ 12% అనుకుంటున్నాను అండి, ఓకేనా. ఎస్టిమేషన్ రిటర్న్ 12% అనుకుంటున్నాను, ఓకే. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా అండి, అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మ్యూచువల్ ఫండ్స్ అంతే, ఓకేనా. ఎస్టిమేట్ రిటర్న్ 12% పెట్టండి. అలాగే ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ ఎంత వస్తుంది, నెలకి 1,000 రూపాయలు పెట్టి 240 మంత్స్ అండి, ఎస్టిమేట్ రిటర్న్ 12% ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ ఎంత అవుతుంది, ఫ్యూచర్ వాల్యూ అండి అదే 12% బై 12 బై ఎన్పర్ అంటే నేను 240 మంత్స్, కామా పేమెంట్ అంటే అమౌంట్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1,000, కామా ప్రెజెంట్ వాల్యూ న్యూమరికల్, కామా బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ అండి, ఓకే. ఎండ్ ఆఫ్ ద పీరియడ్, సారీ, బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ అంటే 1 ఎంటర్ చేయాలండి, జస్ట్ ఎంటర్ అండి. అంటే F2 ప్లస్ చేస్తారు, ఇక్కడ మైనస్ పెట్టాలండి, ఎందుకంటే మైనస్ టు మైనస్ ప్లస్. ఇప్పుడు 9 lakhs, ఇక ఒమటాలు వెళ్తారు, కమర్షియల్, డిగ్రీ ద డిస్మల్స్, 9,99,448. ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి 1,000 ఇంటూ 240, అంటే మీరు పెట్టిన అమౌంట్ ఎంత అండి 2,40,000 అండి, 2,40,000. బట్ మనకి 20 ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ వస్తుందండి, అప్రాక్సిమేట్ 12% వేస్తే ఎంత వచ్చిందండి అంటే 7,59,148 రూపీస్ వచ్చిందండి. ఇక్కడ ఇదే చూద్దాం అండి, ఇక్కడ మనం ఎంత వేస్తామండి అమౌంట్ 1,000 రూపీస్ వేస్తారు, 240 మంత్స్ అంటే 20 ఇయర్స్. చూడండి 9,99,148 వచ్చిందా, 9,99,148 అదండి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.